ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది చాలా సోమరిపోతుది. ఏ పని చేయకుండా ఎవరినో ఒకరిని మోసం చేసి బతుకుతూ ఉండేది. ఒకరోజు ఆ గాడిదకు ఒక జింక మామిడి పళ్ళ బుట్ట మోసుకొని పోతూ కనపడింది. ఆ గాడిద జింకతో ఇలా అంది. "ఎక్కడికి అంత బరువులు మోసుకొని వెళ్తున్నావు?" అంది. "ఏమీ లేదు మిత్రమా, మాకు ఒక మామిడి తోట ఉంది. నిన్న ఒక కుందేలు వచ్చి ఒక బుట్ట పళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి వెళ్ళింది. అవి అందజేయడానికి వెళ్తున్నాను." అందుకు గాడిద నవ్వి ఇలా అంది. "మన కుందేలేనా? నేను అటువైపే వెళ్తున్నాను. ఆ బుట్ట నాకివ్వు, నేను కుందేలుకు అందిస్తానులే." "పాపం, నువ్వు అంత దూరం ఇంత బరువు ఏం మోస్తావులే" అంది. దానికి జింక సంతోషపడి గాడిదకు మామిడి పళ్ళ బుట్ట ఇచ్చింది. గాడిద సంతోషంగా మామిడి పళ్ళ బుట్ట తీసుకుని వెళ్ళిపోయింది. పాపం, గాడిద మోసం తెలియని జింక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ గాడిద దారిలో ఎవరు చూడకుండా పండ్లన్నీ తినేసింది. బుట్ట నిండా పచ్చగడ్డి ఆకులు నింపి తీసుకుని వెళ్ళి కుందేలుకు ఇచ్చింది. కుందేలు మామిడి పళ్ళను తినాలని ఆతృతతో పచ్చగడ్డి తీసింది. కానీ దానిలో మామిడి పళ్ళు లేవు. "ఇందులో మామిడి పళ్ళు లేవు ఏంటి?" అని గాడిదను అడిగింది కుందేలు. "అదేమీ నాకు తెలియదు. జింక ఇచ్చింది, నేను తీసుకొచ్చాను" అని చెప్పింది గాడిద. ఆ కుందేలు అడవికి రాజైన సింహం దగ్గరకు న్యాయం చేయమని వెళ్ళింది. కుందేలు జరిగిన విషయం మొత్తాన్ని సింహానికి చెప్పింది. సింహం జింకను కూడా అక్కడికి పిలిపించింది. జింకను జరిగిన విషయం చెప్పమని సింహం అడిగింది. "మహారాజా, నేను పళ్ళు గాడిదకి ఇచ్చాను. దారి మధ్యలో ఇది ఎక్కడ మాయం చేసిందో ఏమో" అంది. ఆ సింహానికి ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియలేదు. మూడింటిని బాగా పరిశీలించగా చూసి గాడిదే అబద్ధం చెప్పింది. "దాన్ని తీసుకుపోయి కారాగారంలో వెయ్యండి" అంది. సింహానికి మంత్రి అయిన కోతి ఇలా అడిగింది. "మహారాజా, గాడిదే అబద్ధం చెప్పిందని మీరు ఎలా కనుక్కున్నారు?" అప్పుడు సింహం నవ్వుతూ ఇలా చెప్పింది. "ఏమీ లేదు. గాడిద మూతి చుట్టూ ఈగలు బాగా తిరుగుతున్నాయి. అవి వాలుతున్నది అది తిన్నా తీయని మామిడి పళ్ళ కోసమే" అంది సింహం. అడవిలో జంతువులన్నీ సింహం తెలివితేటలకి ఎంతగానో మెచ్చుకున్నాయి. ఫ్రెండ్స్, ఈ కథ నీతేంటో తెలుసుకుందామా? ఎవరినైనా మోసం చేయాలనుకుంటే అదే విధంగా మనం కూడా మోసపోతాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.